హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ బ్రాడ్కాస్ట్. ఇవాళ అయితే మేము గుడికి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా, మా తమ్మునికి మా చెల్లెలకి అక్షరాభ్యాసం చేపియడానికి. అందుకే మేము గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ గుడి వర్గల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మా చెల్లెలు మా ఇక్కడైతే మా నాని ఇప్పుడే మేము వర్గల్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా నాని ఫుడ్స్ తీసుకుంటుంది అనమాట. మన పిల్లలకి తిండికే అనమాట, చెట్లకి మా తమ్ముడికి తిండికే తీసుకుంటుంది అనమాట. ఇక్కడైతే మా నాని తీసుకుంటుంది చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు ఇక్కడ మేము అందరం స్టార్ట్ అయ్యామన్నమాట వర్గల్కి. చూసారు కదా, ఇంకలో మా తమ్ముడేమో పాలు అవుతున్నాడు. ఇక్కడ చూసారు. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఇక్కడైతే నాన్న తెచ్చి తింటున్నాము అనమాట. ఇక్కడ ఎయిర్ కొట్టించుకుంటున్నాము. చూసారు కదా, ఇదే ఎయిర్ కొట్టించుకోవడం, ఇదే ఎయిర్ కొట్టించుకోవడం. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటాం అనమాట. సో మా లిటిల్ పటాకాస్తోనే మేమైతే వరగల్కి స్టార్ట్ అయ్యాము. మేమైతే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ చూస్ చేసుకున్నాము. మేము ఇక్కడ తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి అయితే ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చాము. నెక్స్ట్ మేము దిగాల్సింది వచ్చేసి షామీర్పేటలో దిగాలి. మేమైతే బెస్ట్ అని ఔటర్ రింగ్ రోడ్ చూస్ చేసుకున్నాము. అండ్ మాకైతే ఇక్కడ 90 కిలోమీటర్స్ చూపిస్తుంది ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి. సో బెస్ట్ అని ఇదే చూస్ చేసుకున్నాము. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే షామీర్పేటలో మనకు ఒక షామీర్పేట లేక్ కనిపిస్తుంది. సో ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ అనేది బయలుదేరిపోతాము. సో ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో స్టే ట్యూన్ టు లిటిల్ పటాకాస్. వీఆర్ గోయింగ్ టు వర్గల్. ప్లీజ్ స్టే ట్యూన్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే మనకు టెంపుల్ వస్తుంది, వర్గల్ టెంపుల్. ద్వారం కనిపిస్తుంది కదా. సో ఈ ద్వారం నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్లో మీకు టెంపుల్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఒక లోపలికి వెళ్తూ ఉండాలి. వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాం లిషిక అండ్ అయాన్ష్కి. సో మనమైతే టెంపుల్కి వచ్చేసాం, వర్గల్ టెంపుల్కి. ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేసేసాము. పైకి వచ్చాము, పై దాకా వచ్చేసి కార్ అయితే పార్క్ చేసాము. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరికి అక్షరాభ్యాసం అనమాట చేపియాలి ఇప్పుడు. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. సో సీతారాం ముందు వెళ్తుంది. సే హాయ్ సీతారాం. సో వెళ్ళిపోతున్నాము. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే లోపల నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. చూపిస్తాను. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ నుంచి మళ్ళీ అంత దూరం పైకి వెళ్ళాలి. 3rd ఫ్లోర్ అనమాట. సో 3rd ఫ్లోర్లో అక్షరాభ్యాసం చేపిస్తాము. మేము లేట్ అయిపోయింది కాబట్టి, సో మేము వెళ్ళింది సండే కాబట్టి సో ఇక్కడ ఫుల్ రష్ ఉండే. సో సండే రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 2 o'clock వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో అమ్మవారి దర్శనం కూడా అక్కడే. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షరాభ్యాసం అవుతుంది. మాకంటే ముందు వచ్చిన వాళ్ళ బ్యాచ్ ఇది. సో వీళ్ళు అయిపోయాక మేము ఉండాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడైతే వాళ్ళది చేపిస్తున్నారు అక్షరాభ్యాసం. వాళ్ళు అయిపోయాక నెక్స్ట్ అక్షరాభ్యాసం చేసే పెద్ద పలక ఏదైతే ఉంటుందో ఆ పలక మీద ఒకటి కవర్ చేసి ఒక పలక బియ్యం ప్లేట్ లో పెట్టుకుంది.
సిద్ధం 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 నమః 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 సో ఇక్కడ కింద మహాప్రసాదం అని చెప్పేసి ఇక్కడే అన్నం పెడుతున్నాడు. సో మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాము తినడానికి. సో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, రష్ ఉందని చెప్పేసి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇక్కడైతే మేమందరం వెయిట్ చేస్తున్నాము. సో అంతలోపు అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. సో సితారా కూడా తింటుంది. సో లిషిక వీళ్ళు కూడా తింటున్నారు. సో ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా టేస్టీగా బాగుంది. సో అన్నప్రసాదం కాబట్టి మేము కూడా తిన్నాము ఇక్కడే. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ వీళ్ళు ఆడుకోనికి అని చెప్పేసి ఇక్కడే ఆడుకుంటున్నారు. సో ఇక్కడైతే లిసిక ఇంకా మన సితారా రియాన్స్ అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఏదో టైంపాస్ కోసం ఆడుకుంటున్నారు. ఇక్కడ టెంపుల్ చూసేది కదా ఎంత బాగుంది ఇక్కడ. సూపర్ క్లైమేట్ కూడా బాగుంది. చాలా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి సరస్వతి దేవి విగ్రహం ఎంత బాగుంది ఇక్కడ. ఇక్కడైతే అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మేము కూడా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగేసాము. సో వీళ్ళైతే ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అయాన్ష్. సో ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అంతా చుట్టూ ఇట్లా ఇక్కడైతే గోపురము ఇవన్నీ ఇదైతే పైకి వచ్చాక ఇక్కడ. సో ఇది ఎంత బాగుంది ప్లేస్ ఇక్కడ. చాలా బాగుంటుంది ప్లేస్. అక్షరవేశంకి సరస్వతి దేవి టెంపుల్కి అయితే రావచ్చు మంచిగా. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. ఈజీగా దర్శనం కూడా అయిపోతుంది. మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు. రిటర్న్లో అయితే అన్ని వికెట్స్ డౌన్ అయిపోయిన అందరు పడుకున్నారు. సో ఇప్పుడైతే సాయంత్రం 5:30 అయిపోయింది. సో అయితే ఇప్పుడైతే మొత్తం అంత మబ్బు చీకటిగా ఉంది. సో వర్షం అయితే పడట్లేదు, బట్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో స్ట్రైట్